జస్ట్ ఉదాహరణ చెప్తాను. అతను వదిలిన దాంట్లో ఏముందో తెలుసా, ఎలా వక్రీకరించాడు. ఎస్ 5.9 నుంచి 9.7 పెరిగింది నిజమే, కానీ వీఆర్కే చెప్పినట్టు స్టెమ్ సెల్ తరపు న్యాచురల్గా పెరగలేదు. 4.6 సెంటీమీటర్ గడ్డ పెరగటం చేత ఈ గడ్డ పెరిగింది. గడ్డ పెరిగి 5.9 నుంచి 9.7 వెళ్ళింది తప్ప ఇది ఇతనికి స్టెమ్ సెల్ తరపు పెరగలేదు. ఇప్పుడు మోసగాడు మాయగాడని ఏదో తెలిసాడు అని ఏం చేశాడు, జూమ్లో నా దగ్గరకు వచ్చిన డైట్కు ముందు ఉంటుంది కదా 5.9 ఉన్న రోజు నా 4.6 సెంటీమీటర్ గడ్డ అది జూమ్ వేశాడు. అది చూస్తే మీరు ఏమనుకుంటారు అంటే గడ్డ పెరిగింది అనుకుంటారు కదా, మీరు వెరిఫై చేయరు కదా. చాలా మంది గొర్రెలు ఉంటారు, హెడ్డింగ్ పెట్టాడు అయిపోయాడు అనుకుంటారు. అన్నాక ఏం చేశారు, ఇది నిజానికి గడ్డ తగ్గింది. నేను చూడాలి అలోపతి డాక్టర్ గ్రూప్లో డాక్టర్లే పట్టుకున్నారు దీన్ని. పట్టుకున్నారే గాడిద అంత స్పష్టంగా తగ్గింది కదా. ఆ డాక్టర్ రెండో కూడా ఉన్నాడు, ఒక అడగాడిద అడిగా రిపోర్ట్ చదివి ప్రాక్టీస్లో కూడా పని అన్నాడు. వాడిని నిలదీశారు. మిగతా డాక్టర్లు, నేను కదా డాక్టర్ గ్రూప్లోనే, వేల మంది డాక్టర్లు గ్రూప్లోనే అలోపతి వాళ్ళు నిలదీశారు. అరే ఎట్టా చెప్తావురా, వీఆర్కే డేట్లో కిడ్నీ సైజ్ పెరిగింది అతను పైగా డాక్టర్ గారు ఏం చేశారు, నా దగ్గర నెంబర్ తీసుకుని పేషెంట్తో డైరెక్ట్ మాట్లాడే రిపోర్ట్లో ఇండిపెండెంట్ చూశారు. ఆయన న్యూట్రల్ డాక్టర్, ఆయన అలోపతి డాక్టర్ కదా. చూసి వాళ్ళతో మాట్లాడారు, తెలుసుకున్నారు. క్రియాటిన్ తగ్గింది, అన్ని లక్షణాలు పోయినాయి, సైజులు తగ్గిన, రిపోర్ట్ కూడా గ్రాడ్యువల్గా తగ్గింది, సిస్ట్ తగ్గింది. అన్నిటికంటే తగ్గగానే అంటే ప్రజలకు ఒక గీతల మలసిన నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళు నిలదీశారు. అక్కడ నిజానికి 4.6 నుంచి 1.6 తగ్గిందిగా, కానీ ఇప్పుడు ముందు చూపిస్తారేంటి ఆ మాటని. ప్రైవేట్ గడితే ఇచ్చే సమాధానం తెలుసా, వీడివాడు ఇచ్చే సమాధానం మాకు తెలియదేంటి. మనం కనీసం అబద్ధం చేస్తే కొన్ని గొర్రెలైనా నమ్ముతుందిగా నరిగాడు ప్రైవేట్ సంభాషణ ఆఫ్ ది రికార్డ్. అంటే ఏంటి, సైన్స్ సమానం చెప్పలేడు ఈ చవట. కొంతమంది నమ్మితే చాలు, నిజంగానే గొర్రెలు ఉంటారు హెడ్డింగ్ పెట్టగానే. అర్థమైందా? అంటే ఏంటి, ఒక రిపోర్ట్ చదవటం రాదు. నిజానికి దాంట్లో 5.9 into 2. నేను చెప్తున్న ఫిగర్లో ఇది తప్పు అయితే నేను మీ ఛానల్ మీ దగ్గర కూర్చున్నాక రెడీ అని కూర్చోబెట్టి మీ దగ్గర మాట్లాడచ్చండి. ఈ రిపోర్ట్ తప్పు అయితే ఆ రోజునే లేచి వెళ్ళిపోతాను, లేకపోతే వాడు వెళ్ళిపోతాడా ఎవడన్నా వెళ్ళిపోవడం. గొట్టంగా తాడా బొంగరవా ఎదురుకుండా బడ్డీ కొట్టు నుంచి అక్కడ కూడా బలగొచ్చారు, ఎవడో మమ్మీ నువ్వు అని అడుగుతారు. సగవేడిపోడు అది కూడా ఉంటుంది. ఇవన్నీ వీళ్ళంతా ఎవరు చేస్తారు తెలుసా, మనం ఎవరికైతే నా అనుభవంలో చూసా కదా, నేను ఎవరికైతే సాయం చేశానో వాడే నా చేయగలుగుతాడు. మన సాయం చేయనాడు ఎవడో చేయడు. నిజానికి మనం పోటాడు కూడా నా మూలన సార్ అని మనం బయటకు కనిపిస్తే నమస్కారం పెడతారు, రామకృష్ణ గారు గొప్పవాడండి, మనం ఏదో పైకి తిడతాం కానీ చెప్తారు. ఇది వీళ్ళు ఉంటారే, మనం ఎవడో సాయం చేస్తామే, మన సాయం ద్వారా పెరిగిన వీళ్ళే ఇలా చేస్తున్నారు. అంటే రిపోర్ట్ చూడటం కూడా రాదు, కానీ వీడు చెప్పేది ఏంటి, జనాలు కనిపించేది సార్. ఇంకా పీక్ చెప్పనా, మీరు యూట్యూబ్లో ఉన్నారు, మీకు సంబంధించిన మ్యాటర్ ఒకటి. యూట్యూబ్లో మీరే ఉన్నారు బేస్, ఒక యూట్యూబ్లో మీరు ఒక వీడియో డిలీట్ చేసి మళ్ళీ రీలోడ్ చేశారు. పాత వ్యూస్ ఉంటాయా, సున్నాత బిగిన అవుద్దా? అవుతాయి కదా. ఇతను జాగ్రత్తగానన్నా సేమ్ ఈ సైంటిస్ట్, ఈ గూగుల్ మేధావని చెప్పుకునే ఈ అజ్ఞాని, ఈ పావలా నాలెడ్జ్ ఫెలో చేసినారు సార్. మొన్న పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో. నేను రోజు ఓపీలో కూర్చున్నా, మేమంతా వీఆర్కి ఏదో పిరికి పంద బహిరంగ సవాల్ వీడియో చేసి ఏదో భయపడి డిలీట్ చేసాడు అని పెట్టాడు. సారాంశం ఇది, నేను ఎగ్జాక్ట్ వర్డింగ్స్ కదా అని ఓ పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో. నేనంట నా బహిరంగ సవాళ్ళని వీడియో చేశాను కదా, అది చూస్తే కేసులు పడితే భయపడి నేను ఆ వీడియో డిలీట్ చేశానంట. రెండో పోస్టు, వీఆర్కే డిలీట్ చేశాడని భయపడవసలేదు, నేను నా గూగుల్ డ్రైవ్లో అతను కాపీ పెట్టాను, ఎక్కడికి పోలేడు, మీరు నా లింకులో ఈ లింక్ ద్వారా మీరు చూడండి అని పెట్టాడు. రెండు, మీరు మీడియాలో ఉన్నారు మీకు అర్థమవుతుంది. మూడో పోస్ట్ పెట్టాడు, మన దెబ్బ భయపెట్టాడు వీఆర్కే, ఏదో తోకముడిసిన వీఆర్కే, మళ్ళీ తిరిగి రీలోడ్ చేశాడు అని పెట్టాడు. రీలోడ్ చేస్తే సున్నా ఉంటాయి కదా వ్యూస్. అంతేగా, ప్రైవేట్ పెడితే తెలిసిపోతుంది ప్రైవేట్ అని, అది నువ్వు స్క్రీన్ షాట్ ఇచ్చు. నేను వీడియో డిలీట్ చేస్తే వీడియో ఉండదుగా, ఆ హిస్టరీ తెలిసిపోతుందిగా మీకు ట్రాక్లో. పాత వ్యూస్ ఎందుకు ఉంటాయి, అప్లోడ్ డేట్ దగ్గర నుంచి కామెంట్లు అన్నీ ఉంటాయి కదా. అందరూ ఈ పావలా నాలెడ్జ్ పెట్టింది, ఈ గూగుల్ గై పెట్టింది కూడా ఉంది నాలెడ్జ్. అంటే ఏంటి, ప్రజలకు అంటే తెలియదు, హాఫ్ నాలెడ్జ్ కాదు. అంటే యూట్యూబ్లో ఉండే బేసిక్, కానీ ఎంత బుక్ వేస్తారు తెలుసా. 4వ పోస్ట్ ఏం పెట్టాడు తెలుసా, వీఆర్కే సంకట పరిస్థితి, పోస్ట్ తీసేద్దాము, వీడియో తీసేద్దామంటే ప్రెస్టేజ్ పోద్దని భయం, వీడియో ఉంచుదామంటే కేసులని భయం. వీఆర్కే కేసులని భయపడి రకమా, నీ మీద కేసు పెడితే 15 కేసులు పెడితే 14 కేసులను స్టేషన్ మీద పడి నేను తీసేయించా. ఇక గవర్నమెంట్ కేసు పెడితే కాళ్ళ మీద పడి గజగజ వండి ఉచ్చబోసిన కార్డియాక్ హాస్పిటల్ జాయిన్ అయ్యి సత్యదాకి వెళ్తే మళ్ళీ అలోపతి వాళ్ళ కాళ్ళ మీద పడి అగ్రిమెంట్ చేసుకుని మీ జోలికి రానండి అన్నాడు. అన్నప్పటి నుంచి అలోపతి వాళ్ళ కాళ్ళ మీద పడి అగ్రిమెంట్ చేసుకున్నాడు. బుద్ధి తక్కువైపోయింది, మీ జన్మకు మీ జోలి రాని కాళ్ళ మీద పడి అగ్రిమెంట్ చేసుకున్నాడు. బూట్లు నాకటమే. అప్పటి నుంచి చూడండి, అలోపతి మీద ఒక్క విమర్శ ఉండదు. మా అలోపతి, నువ్వు అలోపతి ఎప్పుడయ్యావు, ఎంబీబీఎస్ చదివా, డాక్టర్ అంటావు, నువ్వు డాక్టర్వా, నేను ఎక్కడైనా బేకంగా కొట్టంగానే చెబుతా, మీకు కూడా చెప్పాక నువ్వు డాక్టర్ అయ్యావా, ఎప్పుడు డాక్టర్ అయ్యావు,
నీకేం నాలెడ్జ్? శివుడు మమ్మీ నువ్వు. ఓ డాక్టర్ మాట్లాడంటే పేషెంట్ని చూస్తాడు, ఏదో పేషెంట్ని చూస్తాడు. నేను పేషెంట్లు చూస్తాను, నేను 100-200 చూస్తా. డైటేగా నేను చెప్పేది. పేషెంట్ అంటే అలోపతిని తగ్గించాలేంటి, నాటు తగ్గించవచ్చు, హోమియోపతిగా నువ్వెవడో చెప్పడానికి. అలోపతిగా రాసిచ్చారేంటి? ఏ చట్టంలో ఉంది? ఏ చట్టంలో ఉంది? నేను అలోపతి డ్రగ్స్ రాయకూడదు, నా మీద చర్య తీసుకోవాలి. నేను అలోపతి డ్రగ్ అయితే బొక్కలే. నా ప్రిస్క్రిప్షన్ నేను రాస్తే నేను రాయనుగా. నేను న్యూట్రిషన్ సలహాలు ఇస్తాను, న్యూట్రిషన్ సలహాలు ఇవ్వకూడదా? న్యూట్రిషన్ ఇవ్వచ్చు. వాట్ ఇస్ రాంగ్? అంటే నువ్వు తగ్గించే న్యూట్రిషన్ జబ్బు తగ్గించకూడదు రూల్ ఏమైనా ఉందా? అల్లోపతి మందులో తగ్గించాలని రూల్ ఉందా? చవట నువ్వు తగ్గించి టెస్ట్ మొదలు పెట్టి చవట, అందులో నేను పెట్టింది నేను తగ్గించానని చవట తద్దమ్మా అని నేను అంట. ఎవరినైనా హుషారు పడతారు ఎందుకు? మేము తగ్గించాం, నువ్వే కదని పెట్టి నీకు దమ్మ నువ్వు చెబుతావు. ఒక తొక్కల సిద్ధాంతాలు ఎందుకు? నా బొచ్చులు ఉన్నాయి కదా సిద్ధాంతాలు. ప్రతి గాడిదో పడుతుంది గారతం, ప్రతి గారతం పాటలు పాడద్ది. కోకిలు పడినట్టు పడతాయా? ఓనర్ పెట్టను కూడా కోకిల రాగం అంటారా? ఓనర్ పెట్టేది కూడా నాది అద్భుతమైన రాగమని అనుకుంటుంది. ఎవడా నేను ఆపింది? ఇప్పుడు నన్ను ఎవడాపాడు? నువ్వు పెట్టి టెస్ట్ మాలు పెట్టు. నీ టెస్ట్ మాలు ఏంటి? నీ వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి? ఇంటికి కూడా చచ్చిపోతారు, జనాన్ని బెదరటం తప్ప. ఇది పెట్టాడు. ఇప్పుడు నేను చెప్పు, అసలు నేను డెలీట్ చేసింది ఎప్పుడు, నేను పెట్టింది ఎప్పుడు, మళ్ళా లీడ్ చేయటం ఏంటి, మళ్ళా నేను సంకటం ఏంటి? సంకటం ఉండేవాడు ఛాలెంజ్లు ఎందుకు చేస్తాను? నేను ఛాలెంజ్ చేయాలంటే నీకు హోదా ఉండాలి కదా. ఎవడు మమ్మీ నువ్వు? ఎవరు మమ్మీ నువ్వు? నువ్వు తిట్టలేక ఆడెవడితో ఆడు ఈడు నా కొడుకుని బూతులు తిట్టిస్తావా? వయసు కూడా గౌరవం లేదా? నీ కుటుంబంలో వచ్చిన రోజున నా బూట్లు లాగిన రోజున గుర్తురాలా నీకు? నేను ఎవరినో? పోనీ ఇప్పుడు ఎందుకు చేసావు? పోనీ చెప్పు. అంతకుముందు డయాబెటీస్ తగ్గదన్నావు, చచ్చిపోతారన్నావు, రోజు కూడా చచ్చిపోతాడన్నావు, క్యాన్సర్లో పోయాడన్నావు, అదన్నావు ఇదన్నావు. క్యాన్సర్లో నీకు పోతారుగా, పెద్ద పెద్ద వాళ్ళు పోయారుగా. మీరు రామోజీ గారు ఫోటో పెట్టుకున్నారు, రామోజీ గారు ఆన్ రికార్డే క్యాన్సర్తో చచ్చిపోయారుగా. ఇళరాజా కూతురు దగ్గర నుంచి మరి ఇళ్ళ బతికించలేదు ఏంట్రా నువ్వు నీ వ్యవస్థలో? మీకు విషయం చెప్పనా? డెవలప్డ్ కంట్రీస్లో లాన్సెట్ పబ్లికేషనే ప్రపంచంలో హైయెస్ట్ డెత్ రేట్ గుండె జబ్బుల కంటే డెవలప్డ్ కంట్రీస్లో డబుల్ పైన ఉన్న క్యాన్సర్ డెత్స్ 100%. క్యాన్సర్ వచ్చిన వాళ్ళే ఎవరు మరి? వాళ్ళనవే వాళ్ళ దగ్గర 60 లక్షలు నువ్వే కట్టావుగా, 70 లక్షలు. మరి అదే ఏఎంఎల్ క్యాన్సర్ నా దగ్గర ఒక్కటి తీసుకోకుండా రిపోర్ట్లు నువ్వు చూపిన రిపోర్ట్లు నార్మల్ అని జస్ట్ నీ ప్రకారం 30,000-40,000 అనుకున్న 2 నెలలకు 3 నెలలకు తగ్గిన వాళ్ళు ఉన్నారుగా. అంతేందుకు నేను రిపోర్ట్ ఇస్తా. బైరాట్స్ 4 నుంచి 2కి వచ్చింది, 4 నుంచి దానికి అంతే. నాకు రోజు ఉంటారు తగ్గేవాళ్ళు. బొచ్చిన మంది పిఎస్ఏ 865 నుంచి 2కి. నువ్వు పోతావని నేను బతికిచ్చా. మెడ దగ్గర క్యాన్సర్ వచ్చిన రేపు వాళ్ళకి మళ్ళీ తర్వాత ఎప్పుడు పొరపడితే మళ్ళీ రావచ్చు. శాస్త్రాన్ని హామీ ఇవ్వను. ఏ మందులు వాడకుండా అది ఇచ్చా, తగ్గించా. నువ్వు ఇచ్చిన దగ్గర 3 కోట్ల మంది చచ్చిపోతున్నారు. క్యాన్సర్ లేనాడు బతికితే నీకు గుర్తొస్తుంది. అది ఎప్పుడు బయాప్సీ చేయాలో తెలియదు, ఎప్పుడు ఇది చేయాలో తెలియదు. అసలు క్యాన్సర్ దమ్మిడి అదేమిటి నా గూగుల్ ఏం తెలుసు? ప్రజలు కన్ఫ్యూజ్ చేయడం తెలుసు. అంటే అది కూడా కర్మ ఏమిటి? నేను తీసుకెళ్ళి ఛానల్ తీసుకెళ్ళి నేను పెట్టించినాను. అప్పుడు నాకు చెప్పిన వెర్షన్ వేరు. అంటే ఇవన్నీ ఇది కొత్త పిచ్చి ఉంది. లేకపోతే నేను ఆయుధమే ఉందిలే, మనం 3 మంది హెల్ప్ చేస్తాం, అంటాం. ఇప్పుడు నేనే నేర్పాను కూడా అంటూ ఉంటారు. రేపు పొద్దున నేనే కనిపెట్టేటట్లు అంటూ ఉంటారు. ప్రజలకు తెలుసు కదా వీళ్ళు ఎవరో ఏంటో. సరే వాళ్ళు పెద్ద ప్రమాదకారులు కాదు, వాళ్ళేమే. సరే వాళ్ళ అమలు బతికిన అనుకున్నారు. ఇతనేం చేశాడు? పెద్ద వ్యవస్థల్లో చేతులు కలిపి అక్రమ సంపాదన.